వీడియోలో మీరు మీ కంప్యూటర్లో అడోబ్ ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ను ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుంటారు. ప్రీమియర్ ప్రో ఇన్స్టాల్ చేసే ముందు ఫస్ట్ మన సిస్టమ్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను గూగుల్లో వెళ్ళి అడోబీ ప్రీమియర్ ప్రో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ క్లిక్ చేస్తే ఏఐ ఓవర్వ్యూ మనకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. ఇంకా క్లారిటీగా మనం రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడం అంటే ఫస్ట్ స్నిపెట్ మీద క్లిక్ చేశాను, వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ప్రీమియర్ ప్రో కావాలి అంటే మీ ల్యాప్టాప్ లేకపోతే మీ సిస్టమ్ మీ కంప్యూటర్లో ఈ రిక్వైర్మెంట్స్ ఉంటే మంచిది. ఓకే, అది ప్రీమియర్ ప్రో మీద మనం హ్యాపీగా ఫాస్ట్గా వర్క్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మినిమం ప్రాసెసర్ ఇంటెల్ 6th జనరేషన్ ఆర్ న్యూవర్ సిపియు ఉండాలి, ఆర్ ఏఎండి రైజెన్ 1000 సిరీస్ ఆర్ న్యూవర్ సిపియు ఉండాలి అని చెప్తున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 ఆర్ లేటర్ అంటే లేటెస్ట్ వర్షన్ విండోస్ ఉండాలి అని చెప్తున్నారు. రికమెండెడ్ అంటే మీకు ఇక్కడ చూడొచ్చు, రికమెండెడ్ 10. అలాగే ప్రాసెసర్లు కూడా రికమెండెడ్ వచ్చేసి ఇంటెల్ 11th జనరేషన్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. మెమొరీ 8 GB ఆఫ్ ర్యామ్ ఉండాలి, 16 GB ఆర్ 32 GB ఉంటే ఇంకా మంచిది అని అడోబీ వాళ్ళు చెప్తున్నారు. GPU 2 GB ఆఫ్ GPU మెమరీ, ఇంకా 8 GB ఆఫ్ GPU మెమరీ ఉంటే మంచిది. ఇవన్నీ రికమెండేషన్స్ చూడండి. తర్వాత స్టోరేజ్ లో చూస్తే 8 GB ఆఫ్ అవైలబుల్ హార్డ్ డిస్క్ స్పేస్ ఫర్ ఇన్స్టాలేషన్ అంటే హార్డ్ స్పేస్ లో 8 GB ఆఫ్ అవైలబుల్ స్పేస్ ఉండాలి, స్టోరేజ్ ఉండాలి. అడిషనల్ ఫ్రీ స్పేస్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద ఇన్స్టాలేషన్. ఫాస్ట్ ఇంటర్నల్ ఎస్ఎస్డి ఫర్ యాప్ ఇన్స్టాలేషన్ అండ్ క్యాచ్ అంటే ఒక సపరేట్ ఎస్ఎస్డి స్టోరేజ్ కోసం ఉంటే ఇంకా మంచిది అని అడోబీ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. మీరు అడోబీ ప్రీమియర్ ప్రో కావాలి అంటే డిస్ప్లే అంటే మన ల్యాప్టాప్ అయినా మన కంప్యూటర్ మానిటర్ ఉంటుంది కదా, మానిటర్ 19x20 1080 ఈ సైజ్ లో మానిటర్ ఉంటే ఇంకా మంచిది అని వాళ్ళు చెప్తున్నారు. రికమెండెడ్ కూడా అది. సపోజ్ ఈ సైజ్ మానిటర్ కన్నా ఇంకా పెద్ద సైజ్ ఉంది అంటే ఇంకా మంచిది అని అడోబీ వాళ్ళు చెప్తున్నారు. మనం ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా మ్యూజిక్ ఆడియో కూడా వింటాం కాబట్టి సౌండ్ కార్డ్ కూడా ఉండాలి. ASIO కంపాటిబుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ విండోస్ డ్రైవర్ మోడల్ ఉండాలి అని చెప్తున్నారు. నెట్వర్క్ స్టోరేజ్ 1 GB ఇథర్నెట్ అని ఉండాలి అని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనం రిక్వైర్మెంట్ ఫర్ ప్రీమియర్ ప్రో మినిమం అండ్ రికమెండెడ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ ఫర్ మ్యాక్ అంటే యాపిల్ ఆర్ ఇది యాపిల్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, మ్యాక్ బుక్స్ ఉంటాయి కదా, మ్యాక్ బుక్ రిక్వైర్మెంట్స్ ఏంటి మీకు అది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రాసెసర్ ఇంటెల్ 6th జనరేషన్ ఆర్ న్యూ ఉండాలి. అలాగే యాపిల్ సిలికాన్ M1 ప్రో ఇవి ఉంటే ఇంకా మంచిది అని చెప్తున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్ లో the 25.4 version of Premiere Pro is not supported on Mac. Mac users can continue to use up to 25.3 or previous versions అని చెప్తున్నారు. ఓకే, మెమొరీ సేమ్ 8 GB ర్యామ్ ఉండాలి, లేకపోతే దానికన్నా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. ఇక్కడ చూడండి 16 GB ఆర్ ఆఫ్ యూనిఫైడ్ మెమొరీ అని చెప్తున్నారు. GPU 8 GB అని ఉంటే ఇంకా మంచిది. ఇక్కడ 16 GB కన్నా హయ్యర్ ఉంటే ఇంకా మంచిది. ఇవి అన్ని రికమెండేషన్స్ అని సిస్టమ్ కాన్ఫిగరేషన్ అని చెప్తున్నారు. స్టోరేజ్ కూడా 8 GB ఆఫ్ అవైలబుల్ హార్డ్ డిస్క్ స్పేస్ అని చెప్తున్నారు. డిస్ప్లే అగైన్ సేమ్ థింగ్ 1920x1080 ఉంటే డిస్ప్లే మంచిది అని చెప్తున్నారు. నెట్వర్క్ స్టోరేజ్ కూడా 1 GB ఇథర్నెట్ అని ఉంటే బెటర్ అని అడోబీ వాళ్ళు మనకు రికమెండ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ సిస్టమ్ రిక్వైర్మెంట్ బిఫోర్ యూజింగ్. మీరు ప్రీమియర్ ప్రో యూజ్ చేసేటప్పుడు ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ని మీ ల్యాప్టాప్ లో మీ కంప్యూటర్ లో సెట్ చేసుకోండి. ప్రీమియర్ ప్రో డౌన్లోడ్ చేయడానికి మనం ఒక వెబ్సైట్ విజిట్ చేస్తాం. వెబ్సైట్ పేరు వచ్చేసి అడోబీ క్రియేటివ్ క్లౌడ్ అని మీరు గూగుల్లో టైప్ చేయండి. టైప్ చేశాక మనకు ఇట్లా పేజ్ కనిపిస్తుంది కదా, ఈ పేజ్లో అడోబీ క్రియేటివ్ క్లౌడ్ అని లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. లింక్ మీద క్లిక్ చేశాక ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. నౌ ప్లీజ్ రిమెంబర్ అడోబీ ప్రీమియర్ ప్రో మనకు ఒక ప్యాకేజ్ లాగా క్రియేటివ్ క్లౌడ్ ప్రో ఈ ప్యాకేజ్ లోపల మనకు దొరుకుతుంది. సపోజ్ ఈ ప్యాకేజ్ మీకు ప్రైసింగ్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఉంది అంటే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ప్రైసెస్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి క్రియేటివ్ క్లౌడ్ ప్రో ఉంది కదా, ఇది మీకు అప్రాక్సిమేట్లీ 1400 రూపీస్లో వస్తుంది పర్ మంత్. ఓకే,
నా ఈ 1400లో క్రియేటివ్ క్లౌడ్ ప్రోలో మీకు ఎట్లాంటి అడోబీ ప్రోడక్ట్స్ వస్తాయి అంటే ఆ అడోబీ ప్రోడక్ట్స్ లిస్ట్ అన్ని మీకు ఇక్కడ కనిపించచ్చు. అడోబీ ఎక్స్ప్రెస్, ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో, మనకు ప్రీమియర్ ప్రో కోసమే మనం యూస్ చేస్తున్నాం. ఫైర్ ఫ్లై ఉంది. సో ఇలా ఆల్ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఈ ప్యాకేజ్లో ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి అన్ని కూడా మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది. సో ఇది మీకు అప్రాక్సిమేట్లీ 1400 రూపీస్లో వస్తుంది. ఇవన్నీ ప్రోడక్ట్స్ మీ ల్యాప్టాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడోబీ క్రియేటివ్ క్లౌడ్ ఇంకొక కేటగిరీలో కూడా వాళ్ళు సేల్ చేస్తారు, దట్ ఈస్ స్టూడెంట్స్ కేటగిరీ. స్టూడెంట్స్ కేటగిరీలో వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంచెం 60%, 50% or 60% డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇస్తారు. సపోజ్ మీరు లేకపోతే మీ పిల్లలు, మీ తెలిసిన వాళ్ళు ఏమైనా స్టూడెంట్స్ ఉన్నారు హూ ఆర్ ఏజ్డ్ అబౌవ్ 13 years, కాలేజ్లో స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ స్కూల్ ఐడి ఆర్ వాళ్ళ స్కూల్ ఐడెంటిఫికేషన్ ఏమైనా వాళ్ళు కన్ఫర్మేషన్ లాగా పెట్టచ్చు అంటే వాళ్ళు స్టూడెంట్ ప్యాకేజ్ కొనుక్కోవచ్చు. స్టూడెంట్ ప్యాకేజ్ ఎలా కొనాలి అంటే అగైన్ గూగుల్లో వెళ్ళి ఇలా మనం అడోబీ క్రియేటివ్ క్లౌడ్ స్టూడెంట్స్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు 70% డిస్కౌంటెడ్ ప్రైస్ కనిపిస్తుంది. 70% డిస్కౌంటెడ్ ప్రైస్ అంటే ఓన్లీ 700 రూపీస్ పర్ మంత్లోనే అవన్నీ ప్రోడక్ట్స్ వచ్చేస్తుంది. నా సపోజ్ మీకు 700 రూపీస్ స్టూడెంట్స్ లాగా, టీచర్స్ లాగా, లేకపోతే ఒక నార్మల్ క్రియేటివ్ క్లౌడ్ ప్యాకేజ్ కొనుక్కోవాలని ఉంది అంటే ప్రాసెస్ ఏంటి? స్క్రీన్లో మీకు స్టార్ట్ ఏ ఫ్రీ ట్రయల్ కనిపిస్తుంది కదా, ఈ ఫ్రీ ట్రయల్ క్లిక్ చేస్తే ఇవన్నీ ప్రోడక్ట్స్ మీకు 1 week ఫ్రీగా యాక్సెస్ చేసుకునేట్లాగా మన ల్యాప్టాప్లో లేకపోతే డెస్క్టాప్లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్లీ వెళ్ళి మీరు పేమెంట్ చేయకండి. ఫస్ట్ ఫ్రీ ట్రయల్ యూస్ చేసిన తర్వాత వన్స్ యూ ఫీల్ అంటే ఇది నాకు బాగుంది, నేను ఇది కంటిన్యూ చేస్తాను అంటేనే మీరు అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రీ ట్రయల్కి కూడా మనం కంపల్సరీ మన డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. ఫ్రీ ట్రయల్ వితౌట్ సబ్మిటింగ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అండ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అది ఎక్సెప్ట్ చేయదు. సో మనం ఫ్రీ ట్రయల్లో కూడా ఆ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేస్తారో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో క్రియేటివ్ క్లౌడ్ ప్రోలో స్టార్ట్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేశాను. నా ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది కదా 1499 రూపీస్ కనిపిస్తుంది, రైట్? కొంచెం స్క్రోల్ డౌన్ చేశాక 7-day ఫ్రీ ట్రయల్ మనకు కావాలి అని మనం సెలెక్ట్ చేసుకున్నాం, టిక్ బాక్స్. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కావాలంటే ఇండివిజువల్స్ కాదు, బిజినెస్ లాగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ లాగా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ కంపల్సరీ ఎంటర్ చేయాలి, ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కదా. సో ఈమెయిల్ ఐడి కంపల్సరీ మీరు యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను. ఓకే, నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నేను కంటిన్యూ మీద క్లిక్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేశాక చూడండి, నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అని చెప్తున్నారు. సో ఇవి అన్నీ కూడా మీరు ఎంటర్ చేయండి. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అండ్ మీ క్రెడిట్ కార్డ్ మంత్ అండ్ ఇయర్ ఎక్స్పైరీ ఉంటుంది కదా, అది ఆ డేట్, సివివి నంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బిల్లింగ్ అడ్రస్, సిటీ, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అండ్ వన్ మోర్ థింగ్, జిఎస్టీ ఆప్షనల్ ఉంది. మనం ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి జిఎస్టీ మీరు యాడ్ చేసుకుంటే కూడా ఓకే, మీరు స్కిప్ చేస్తే కూడా ఓకే, ఇది ఆప్షనల్ ఉంది కాబట్టి మ్యాండేటరీ ఏం కాదు. ఇవన్నీ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత స్టార్ట్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేస్తే మీ ల్యాప్టాప్లో మీకు ఇట్లాంటి ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో ప్రీమియర్ ప్రో అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ప్రీమియర్ ప్రో ఇన్స్టాల్ అయిన తర్వాత ఇట్లాంటి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో మీకు ఫస్ట్ వెల్కమ్ టు ప్రీమియర్ ప్రో ఇవన్నీ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇవన్నీ మీరు క్లోజ్ చేసేస్తే లాస్ట్లో మీకు ప్రీమియర్ ప్రో స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వ్యూ, అంటే ప్రీమియర్ ప్రో డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఎలా స్క్రీన్ కనిపిస్తుంది అది మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు. ఓకే, సో ప్రీమియర్ ప్రో ఇలా ఉంటుంది. నందుకు ధన్యవాదాలు. మీ వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలకు ఆల్ ద బెస్ట్. ఇప్పటికి సెలవు. తదుపరి వీడియోలో కలుద్దాం.